Students, welcome back to my YouTube channel Read Write Success. So today's topic is the Buddhism. Buddhism stands on three pillars. First one is Buddha. Second one is Dhamma. Third one is Sangha. So Buddha, its Buddhism యొక్క founder is Buddha. అండ్ ధామ హీజ్ టీచింగ్స్, బుద్ధ యొక్క టీచింగ్స్ ధామాలో ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ది సంఘ, ఆర్డర్ ఆఫ్ బుద్ధిస్ట్ మంక్స్ అండ్ నన్స్ గురించి సంఘాలు మనం తెలుసుకుంటాం. మనం బుద్ధ గురించి తెలుసుకుందాం. సో మీనింగ్ ఆఫ్ బుద్ధ, మీనింగ్ ఏంటి? బుద్ధ యొక్క మీనింగ్ ఎన్లైటెడ్ వన్ అని, ఎన్లైటెడ్ వన్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ ఆఫ్ ఏషియా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఏమంటాము? సఖ్యముని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుద్ధ యొక్క మీనింగ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ లైట్ ఆఫ్ ఏషియా అండ్ ఆల్సో నోన్ యాజ్ సఖ్యముని. అండ్ ది సెకండ్ పాయింట్ ఈజ్ తన ఎర్లియర్ నేమ్, బుద్ధ కన్నా ముందల తన నేమ్, ఎర్లియర్ నేమ్ ఏంటి? సిద్ధార్థ్. ఓకే, తను ఎప్పుడు జన్మించాడు? 563 BC. నెక్స్ట్ ఎక్కడ జన్మించాడు? వైశాఖ. ఏ రోజున? వైశాఖ పూర్ణిమ డే. ఎట్ లుంబిని. డిస్ట్రిక్ట్ ఏంటి? రూపందేహి డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, సో ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, రూపందేహి డిస్ట్రిక్ట్ ఇన్ నేపాల్. ఓకే, నియర్, ఇది దేనికి దగ్గరలో ఉంది అంటే కపిల్వాస్తు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫాదర్. తన ఫాదర్ నేమ్ సుధోధన. ఏ క్లాన్కి చెక్కిన వాడు అంటే శక్య క్లాన్. అండ్ నెక్స్ట్ మదర్ మహామాయ. మహామాయ బుద్ధ ఉన్న 7 daysకే ఆవిడ చనిపోయారు. సో అప్పుడు స్టెప్ మదర్ ఉండేవారు. స్టెప్ మదర్ నేమ్ వచ్చేసరికి గౌతమి. మనం ఫుల్ నేమ్ చదువుతాం కదా, గౌతమి బుద్ధ అని. సో తన స్టెప్ మదర్ నేమే, తన బుద్ధ నేమ్ ముందర ఉండేది గౌతమి అని. సో ఇది గౌతమి బుద్ధ అని ఇక్కడి నుంచి వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బుద్ధ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు? యశోధాని. సో సన్ నేమ్ ఈజ్ రాహుల్. తను ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాడు అంటే 13 yearsలో మ్యారేజ్ చేసుకున్నాడు. తను తరువాత హీ టు బికమ్ ఏ వండర్. ఎలా అయిందంటే తను 4 personsని చూస్తాడు. అన్ ఓల్డ్ మ్యాన్, ఏ సిక్ మ్యాన్, ఏ కార్ప్స్ అండ్ అన్ ఎసెటిక్. తను ప్యాలెస్ నుంచి ఏ ఏజ్లో బయటికి వచ్చేసాడు అంటే 29 years ఉన్నప్పుడు. బుద్ధకి 29 years ఉన్నప్పుడు ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చేసాడు విత్ చారిటర్ హార్స్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, కంతక. బుద్ధ యొక్క హార్స్ నేమ్ ఈజ్ కంతక. తన ఫస్ట్ టీచర్, బుద్ధ యొక్క ఫస్ట్ టీచర్ ఎవరు? అలారా కలామా. అండ్ నెక్స్ట్ ఇంకో టీచర్ ఉన్నారు. సో ఆ టీచర్ నేమ్ ఈజ్ ఉర్దాక రామపుత్ర. ఎందుకని ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చేసాడు అంటే రీజన్ ఈజ్ సెర్చ్ ఫర్ ద ట్రూత్ కాల్డ్ ది గ్రేట్ రెనౌన్సియేషన్. ఓకే, నెక్స్ట్ తనకి నిర్వాణ ఎప్పుడు దొరికింది? నిర్వాణ ఆర్ ఎన్లైన్మెంట్ 35 ఏజ్ ఉన్నప్పుడు. ఎక్కడ? బోధ్గయ ట్రీ. సో ఇక్కడ నుంచి
క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నిర్వాణ ఏ ఏజ్ ఆర్ ఎక్కడ దొరికింది అని. ఇంకా దీనికి కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసరికి ఏ రివర్ ఈజ్ నిరంజన రివర్. అండర్ ఏ చెట్టు కింద అంటే పీపల్ ట్రీ. సో దిస్ బిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపల్ ట్రీ. బుద్ధకి నిర్వాణ ఏ ట్రీ దగ్గర ఏ ట్రీ కింద దొరికింది అంటే మనకి క్వశ్చన్ అంటే కళ్ళు మూసేసి పెట్టుకోవాలి మనం, ఏంటిది పీపల్ ట్రీ అని. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ సెర్మన్ ఎక్కడ జరిగింది? సారనాథ్. దాన్ని ఏమంటాం? ధర్మచక్ర పరివర్తన్. ఓకే, ధర్మచక్ర పరివర్తన్ అంట. ఫస్ట్ సెర్మన్ ఎక్కడ? సారనాథ్. దాన్ని ఏమంటాం? ధర్మచక్ర పరివర్తన్. ఆర్ ఇంకోటి కూడా అంటాం ట్యూనింగ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ లా. మహాపరివర్ణ, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. మహాపరివర్ణ ఎక్కడ జరిగింది? కుషినగర్. ఏ ఏజ్లో? 80 years ఉన్నప్పుడు. ఓకే. లాస్ట్ సెర్మన్, ఫస్ట్ సెర్మన్ ఎక్కడ? సారనాథ్. మరి లాస్ట్ సెర్మన్ ఎక్కడ? వైశాలి. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ లైఫ్. ఇక్కడ నుంచి డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ రావచ్చు. సో టోటల్గా 5 ఈవెంట్స్ ఉన్నాయి బుద్ధ లైఫ్లో. సో సింబల్ అండ్ ఇక్కడ ఈవెంట్ నేమ్. ఓకే. ఇక్కడ లోటస్ దేన్ని గుర్తిస్తుంది? లోటస్ ఏ ఈవెంట్? బుద్ధ యొక్క బర్త్ని. ఓకే. సెకండ్ సింబల్ ఈజ్ హార్స్. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? రినౌన్సియేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎన్లైట్మెంట్. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈవెంట్ నేమ్ ఈజ్ ఎన్లైట్మెంట్. ఇటు దట్ రాసేసాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సింబల్ ఈజ్ ఎన్లైట్మెంట్ యొక్క సింబల్ బోధి ట్రీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వీల్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ సెర్మన్. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ సెర్మన్ ఎక్కడ జరిగింది? సారనాథ్. దాని ధర్మచక్ర పరివర్తన, ట్యూనింగ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ లా అని. సో దాన్ని వీల్ ఆఫ్, అది ఫస్ట్ సెర్మన్. అండ్ ఫిఫ్త్ ఈవెంట్ ఈజ్ డెత్. బుద్ధ చనిపోయింది. అది ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తారంటే స్తూప. సో ఓకే, ఈ ఫైవ్ బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. సో ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ద లాస్ట్ వన్, బుద్ధలో లాస్ట్ టాపిక్ ఈజ్ ఫెస్టివల్స్. బుద్ధ పూర్ణిమ. ఇది ఏ రోజు వచ్చిందంటే ఫాల్స్ ఆన్ వైశాఖ పూర్ణిమ డే రోజు వచ్చింది. వైశాఖ పూర్ణిమ అంటే ఆ రోజే కదా బుద్ధుడు జన్మించింది. సో ఆ రోజునే ఈ ఫెస్టివల్ అనేది, బుద్ధ పూర్ణిమ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఆ రోజు 3 ఈవెంట్స్ అనేవి జరిగాయి సేమ్ డే. ఏంటి? బుద్ధ ఆ రోజున జన్మించారు. అండ్ నెక్స్ట్ ఎన్లైట్మెంట్ కూడా ఆ రోజే దొరికింది. ఎన్లైట్మెంట్ ఆర్ నిర్వాణ ఎక్కడ దొరికింది? పీపల్ ట్రీ దగ్గర. ఏ ఏజ్లో? 35 years ఉన్నప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ మహాపరివర్ణ, అది కూడా సేమ్ డే, బుద్ధ పూర్ణిమ రోజు ఈ 3 ఈవెంట్స్ అనేవి జరిగాయి. మహాపరివర్ణ ఎక్కడ జరిగింది? కుషినగర్. ఏ ఏజ్లో జరిగింది? 80 years ఉన్నప్పుడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బుద్ధిజం, బుద్ధ ఫౌండర్ గురించి. సో నెక్స్ట్ దాంట్లో తన టీచింగ్స్ తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ది సంఘ. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.